సాగబోతా ఉన్నారు. ఏమంటారు? నేషనల్ ప్రోగ్రెషన్ అనే నాకు రిజల్ట్స్ ఓరియంటెడ్గా చేయను. నేను బాధ్యతతో కూర్చొని చేస్తాను. వాట్ ఎవర్ రిజల్ట్స్ ఇట్ గివ్స్ ఫైన్ విత్ దట్. సార్, మొత్తానికి గౌరవప్రదమైన పొత్తులకి మాత్రమే ఒప్పుకుంటానన్న జనసేన అధినేత 21 సీట్లకే ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? గౌరవప్రదమైన పొత్తుని కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఫెసిలిటేట్ చేయడం ఖచ్చితంగా తగ్గాల్సి వస్తుంది. వేరే దారి లేదు దానికి. అండ్ కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నడపలేము. మనకున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మనకి భాగస్వామ్యం అవ్వాలి. సో వాటి కోసం ఖచ్చితంగా తగ్గాల్సిన పరిస్థితి, తగ్గాల్సిన అవసరం వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఇన్ఛార్జిని వైఎస్ఆర్సీపీ లాగేసింది. అయితే జనసేన అధినేత వారిని ఇన్ఛార్జిని పిలిచి ఎందుకు బుజ్జగించలేకపోయారు అనేటువంటి ప్రజల్లో ఉందో నాయకుల్లో ఉందో? జనసేన నాయకుల్లో ఉంది. వెళ్ళినటువంటి ప్రజలకు చాలా ఇర్రెలవెంట్ ఉంది. నేను కూడా వారికి పనిచేయని నాయకులు ఎవరైనా సరే ప్రజలకు ఇర్రెలవెంట్ అయిపోతుంది. 98% నాయకులు పార్టీ నిర్దేశించిన ఆదేశాలకు అనుగుణంగా అందరూ ఉన్నప్పుడు 2% ఖచ్చితంగా, ఇంకా యాక్చువల్గా చాలా తక్కువ. నాకు ఒకలాంటి వ్యతిరేకత యాక్చువల్ తక్కువ. నాకు మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా నాయకులందరికీ కూడా, ఈ పార్టీ చాలా బలమైన కట్టుదిట్టమైన భావజాలంతో పెట్టిన పార్టీ. హూఎవర్ ఈస్ కమిటెడ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జనసేన 7 ప్రిన్సిపల్స్, డోంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ జనసేన. జనసేన 7 సిద్ధాంతాల మీద మీకు నమ్మకం లేనప్పుడు జనసేన ఉండాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా ఫీల్ ఫ్రీ. ఎవరు మనకు గన్ పాయింట్తో, నన్ను కూడా గన్ పాయింట్ ఎవరు పాజిటివ్ చేయరు. నా ఇష్టం, నా బాధ్యత. అలాగే ఎవరిష్టం ఎవరి బాధ్యత. జనసేన నా పొలిటికల్ పార్టీ. జనసేన మాకు భరోసా ఇస్తుంది, నమ్మకం ఉంటుంది. సిద్ధాంతాలు నమ్మాలి ఫస్ట్. ఐఎమ్ నాట్ రెగ్యులర్ పొలిటికల్ పార్టీ. నన్ను ఎవరు బుజ్జగిస్తారు? నాకేముంది బుజ్జగించడానికి? నా దగ్గర అధికారం లేదు. దశాబ్దంగా తిట్లు తింటా ఉన్నాం, బూతులు తింటా ఉన్నాం. ఇంట్లో ఉండే మా విమెన్ని కూడా తిట్టే పరిస్థితుల్లో మిగతా వాళ్ళు ఎక్కడ పడ్డారు? నేను డబ్బులు పెట్టి నేను మోస్తాను అనేది. బయటికి ఎంతమంది వచ్చినా అది బేసిక్గా నన్ను నమ్మిన జన సైనికులు, వీరు మహిళలు, వాళ్ళే బలం. సో నాయకుల బలం ఖచ్చితంగా ఉంటే అలాంటి నాయకులందరూ ఉండిపోయారు నాతోటి. నిజంగా అర్థం చేసుకున్న నాయకులందరూ ఉండిపోయారు. తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ దింపారు. అందులో 7 స్థానాలు అత్యంత బలహీనులకి, ఆర్థికంగా చాలా చాలా బలహీన వ్యక్తులకి ఎందుకు సీట్ ఇవ్వాల్సి వచ్చింది? నా కోసం పనిచేశారు పార్టీ. మీరు అక్కడ కూర్చోబెట్టి, ఎందుకంటే నేను బాగా బలంగా తెలంగాణలో తిరిగాను. ఇప్పుడు మన నాయకులు ఎలా పెరుగుతారండి? ఎవరైనా సరే పార్టీలో నుంచి ఎవరు పెరుగుతారు? అవకాశం ఉంది. ఎవరు పెరుగుతారు? డబ్బులు ఉన్నాయా లేదా? కనీసం తిరగలిగే శక్తి ఉందా? ప్రజలతోటి మమేకం అవ్వగలిగే శక్తి ఉందా? ప్రజలతోటి కూర్చొని వారి సాధక బాధలు అర్థం చేసుకునే శక్తి ఉంది. నాకు అది సరిపోతుంది. దానితో కొంత రాజకీయ పరిజ్ఞానం, అవగాహన ఉన్న వాళ్ళకి ఇచ్చాను. డబ్బు ఒక్కటే క్రైటీరియా కాదు కదా. భవిష్యత్తులో దాన్ని ముందు ఒక అడుగు వేయాలంటే మనకు ఉన్న వనరులతోనే ముందుకెళ్ళాలి. నాకున్న మానవ వనరులు, నాయకులు, వాళ్ళతో కలిసి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి కోపం? నాకా చేసి అట్లాగే ఉండదు. జగన్ గారనే కాదు, ఎవరితో కూడా నా పెద్ద వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో ఉండదు. శత్రుత్వం పెట్టుకున్నంత పెద్ద వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. కానీ వ్యవస్థలని బలహీనం చేసేవాళ్ళు, సగటు మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎదురు తిరుగుతుంది. అది ఎందుకంటే అది నా కనీస ఒక భారతీయ పౌరుడిగా నా బాధ్యత. మేబీ ఈరోజు పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి మేము పొలిటికల్ పార్టీ హెడ్గా మాట్లాడుతాను. ఇఫ్ నాట్ ఇన్ పాలిటిక్స్ ఐ వుడ్ హావ్ డన్ ద సేమ్ థింగ్ అట్ పర్సనల్ లెవెల్. సో నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఉండదు. వ్యవస్థల్ని బలహీనం పరిచేవాళ్ళు, దాడులు, దోపిడీలు, బూతులు ఇవన్నీ తీసుకునే వ్యక్తిత్వం నాకు లేదు. ఎదురు తిరుగుతాం. నా కంటి ముందు అన్యాయం జరిగితే ఖచ్చితంగా తిరగదు. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏముంటుంది? ఆయన డబ్బులు సంపాదించుకుని నువ్వు డబ్బులు సంపాదించుకో, మీరు సంతోషంగా ఉండండి. అంతేగాని మేము మీ కింద ఎవరు గులాంగిరి మేము చేయం. మేము వచ్చే తమ్ముళ్ళు మేము తాగే బతుకులు కావు. వేరే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు చేసుకోం. 1989 నుంచి 2014